తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ ధరకే కొంటుంది కొమ్మూరి గోల్డ్. అందరికీ నమస్కారం అండి. సుమన్ టీకు స్వాగతం. నేను గీతాంజలి. ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి శ్రీనాథ్ స్వామి. వారు ప్రముఖ జ్యోతిష్యులు, ఆధ్యాత్మికవేత్త. వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం. గురుగారు నమస్కారం అండి. నమస్కారం అమ్మా. గురుగారు, దేవాలయ సందర్శనం చేసేటప్పుడు అసలు ఏ విధంగా వెళ్ళాలి అనేది, అంటే తీసుకువెళ్లాల్సిన వస్తువుల అసలు ఏంటి ప్రధానం, వీటి గురించి మాట్లాడదాం. మనకు దేవాలయం వెళ్ళేటప్పుడు అందరూ కూడా దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఖాళీ చేతులతో వెళ్తారు. అలా వెళ్ళకూడదమ్మా. దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా పండో ఫలమో ఏదో ఒకటి స్వామివారికి పూర్వంలో ఏం చేసేవాళ్ళు అంటే ఒక 2 అగరబత్తులు ఎందుకు కాదు ఇంట్లో నుంచి పట్టుకెళ్ళేవారు. 2 అగరబత్తులమ్మా, 2 అగరబత్తులు ఇంత చక్కెర పట్టుకొని వెళ్ళేవారు. మీకు ఇప్పటికి కూడా చాలా చోట్ల చాలా దేవాలయాలకు ఇంట్లో నుంచి ఏం చేస్తారంటే మొట్టమొదట ఇంట్లో వండిన అన్నం ఎందుకు కాదు దాని మీద చక్కెర వేసి ఇంట్లో నుంచి నైవేద్యం పంపిస్తారు. అలా చాలా చోట్ల జరుగుతూ ఉంటాయి. అలా మనం కూడా ఏంటంటే దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఒక పండు, ఒక ఫలము, ఒక కొబ్బరికాయ, 2 పూలు ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళాలమ్మా. ఖాళీ చేతులతో వెళ్ళొద్దు. మనము అంటాం కదమ్మా, పెద్దవాళ్ళది రాజకీయవేత్త కానీ లేదా కలెక్టర్ కానీ ఇలా పెద్దవాళ్ళ దగ్గరికి మనం కలవడానికి వెళ్ళినప్పుడు మనం ఏం చేస్తామమ్మా, ఖాళీ చేతులతో వెళ్ళాం కదా. ఒక బుక్కే పట్టుకెళ్తాం లేదా కొన్ని పండ్లు పట్టుకెళ్తాం, ఏదో ఒకటి మనము ఖాళీ చేతులతో మాత్రం వెళ్ళాం. గురువుల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా అలా వెళ్ళాలంటారు చేతులతో. మరి అలాంటప్పుడు భగవంతుడి దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన వీళ్ళందరికంటే ముఖ్యమైన వాళ్ళు కదా. మరి ఆయన దగ్గరికి వెళ్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళాలి. అదే మా ఏమంటారు, అవన్నీ ఏం లేకుండా భక్తి జ్ఞానంతో మనం వెళ్తున్నాం కదా స్వామి అని అంటే అందరికీ భక్తి ఉంటుంది. ప్రతి ఒక్కరు భక్తితోనే వెళ్తాం. మనం ఆ భక్తి ఉన్నది కాబట్టి దేవాలయానికి వెళ్తాం. కానీ దేవాలయానికి వెళ్ళినప్పుడు మాత్రం ఖాళీ చేతితో వెళ్ళకూడదు, ఏదో ఒకటి పట్టుకొని వెళ్ళాలి. అది ఎంత చిన్నదైనా ఏదైనా పర్వాలేదు, వారి శక్తి కొలది ఏదో ఒకటి తీసుకొని వెళ్ళి ఆ స్వామివారి పాదాల దగ్గర పెడితే చాలు. ఆ స్వామివారు సంతోషపడతారంట. ఆ భక్తుడు వచ్చినటువంటి ఏదైతే ఆయన తెచ్చినటువంటి వస్తువుని కాదమ్మా భగవంతుడు చూసేది, ఆయన వచ్చినటువంటి భక్తి, అలాగే ఆయన సమర్పించేటటువంటి భావనను చూస్తారు. కాబట్టి ఆ భక్తి, ఆ భావనను స్వామివారు స్వీకరిస్తారు. కాబట్టి మనం వస్తువు ఏదైనా కానీ సరే అది చిన్నదే, పర్వాలేదు. అలాగే గురుగారు, రాహుకాల పూజ గురించి కొన్ని సందేహాలు అడుగుతూ ఉంటారు. అంటే అందరూ చేయొచ్చా అండి రాహుకాల పూజ, లేకపోతే ఈ దేవాలయంలోనే చేయాలని ఉంటుంది? ఎందుకంటే అమ్మవారి గుళ్ళలోనే ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి ఇంకా వేరే దేవాలయాల్లో చేయకూడదా? అసలు ఏమిటి రాహుకాలం విశిష్టత ఏంటి? రాహుకాల పూజ ముఖ్యంగా మనకు రాహుకాల పూజ అనేది నెగిటివ్ ఎనర్జీని దూరం చేసేటటువంటి. ఇప్పుడు కొంతమందికి వివాహం అవ్వట్లేదని అది ఆ ఆలోచన ఏదైతే ఉందో దాని వల్ల వాళ్ళు ఏ పనులు చేయలేకపోతారు. కాబట్టి ఆ ఆలోచన తగ్గించి వారికి దేవుడికి దగ్గరగా చేయడం వల్ల ఆ దైవత అనుగ్రహం కలుగుతుంది. అట్లాగే మనకు లభించే ఫలితం రాహుకాలంలో ఆ దీపారాధన అనేది చాలా విశేషంగా ఫలితం ఇస్తుంది. ముఖ్యంగా అమ్మవారి అనుగ్రహం, దుర్గామాత కానీ కాళీమాత కానీ అలాగే ఏ గ్రామ దేవతలు కానీ వారందరికీ కూడా రాహుకాల దీపారాధన శుక్రవారం రోజు చాలా విశేష ఫలితాన్ని ఇస్తుంది. మిగతా రోజులు కూడా చేయొచ్చు, కానీ శుక్రవారం రోజు అయితే విశేష ఫలితం అని చెప్పొచ్చు. అయితే ఆ దీపారాధన చేసే వాళ్లకు ఎవరికైనా సరే నెగిటివ్ ఎనర్జీని ముఖ్యంగా దూరం చేస్తుందని చెప్పొచ్చు. అందుకనే ఆ రాహుకాల దీపారాధన, దిష్టి దోషం ఉన్న వాళ్ళు కూడా ఆ రాహుకాల దీపారాధన చేస్తే తొలగిపోతుంది. ఆడవారు ప్రత్యేకంగా ముఖ్యంగా. అంటే ఎలాంటి దీపం వెలిగించాలండి? అమ్మా నిమ్మకాయతో చెప్తారు కదమ్మా, ఆ నిమ్మకాయతో అలా వెలిగించడం విషయం. ఆ నిమ్మకాయ ద్వారానే చేయాలనా స్వామి అని అంటే లేదు. నిమ్మకాయ ద్వారా కాకుండా మీరు రాహుకాల దీపారాధన పిండితో కూడా చేయొచ్చు, బియ్యం పిండితో అలా కూడా చేయొచ్చు. కానీ మన చేత్తో చేసినటువంటిది అయ్యి ఉండాలి. అక్కడ ముఖ్యంగా చెప్పేది ఏంటంటే దీపారాధన. ఇప్పుడు పిండి ఉందమ్మా, పిండితో మనమే చేసి దీపాన్ని చేసి ఒత్తి వేసి నెయ్యి వేసి వెలిగించాలి. అలాగే ఈ దీపారాధన ఏది మనం నిమ్మకాయ మనం కూడా అది కూడా చేసి మనమే రెడీ చేసుకొని చేసి వెలిగిస్తే విశేషము. అంతేగాని మట్టితో తయారైన వాటిని తెచ్చి చేసే కంటే మన చేత్తో చేసి వెలిగించాలనేది ప్రత్యేకత. కాబట్టి అలా అమ్మవారి దేవాలయంలో ఆ అమ్మవారి ముందు వెలిగించడం విశేషము. ఇదొక్కటి ముఖ్యంగా అమ్మవారి ముందు వెలిగిస్తే మనకు నెగిటివ్ ఎనర్జీ, ముఖ్యంగా దిష్టి దోషాలు, నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది దూరం అవుతుందని చెప్పొచ్చు. ఇది ఏ రోజైనా పర్వాలేదా అండి? రోజు చెయ్యొచ్చు రాహుకాల దీపారాధన, కానీ శుక్రవారం అయితే వారం చేయాలనుకునే వాళ్ళు మాత్రం శుక్రవారం చాలా ప్రత్యేకం.
ఇంకొకటి నేను ఎక్కువ గమనించింది మంగళవారం కూడా కదా గురుగారు? మంగళవారం, మధ్యాహ్నం 3:30 శుక్రవారం, ఆ టైంకి. మధ్యాహ్నం 3:30. అసలు ఎంత కిటకిటలు ఆడిపోతాయి అసలు ఆ అది సమయంలో కార్తీక అమ్మవారి- మాసంలో ఎక్కువగా అమ్మా. అవును. మిగతా రోజుల్లో చేసినా మిగతా చేయకుండా రోజుల్లో కార్తీక కొంతమంది మాసంలో చేస్తారు. విశేషంగా చేస్తారు. అవును, అప్పుడు కూడా చేస్తూ ఉంటారు. నిజమే, దాదాపుగా ఎందుకంటే గ్రామ కార్తీక మాసంనే దీపారాధనకు ప్రత్యేకంగా చెప్పుకుంటాం. చెప్తారు. అవును, గ్రామ దేవతల దగ్గర నుంచి పెద్ద పెద్ద క్షేత్రాల వరకు ఆ అన్ని సమయంలో చోట్ల దీపారాధన అనేది మనకు కార్తీక మాసం ఒకటే అని అనుకుంటారు, అవును. కానీ ప్రతి చోట మీకు ప్రతి మాసము దీపారాధనకు విశేష ఫలితమే ఉందమ్మ. కానీ కార్తీక మాసంలో అంతకంటే ఎక్కువగా, అంతేకాని మిగతా సమయాల్లో చేయకూడదు అనేది ఏం లేదు. మీరు నార్త్ లో వెళ్ళండి, వారు ప్రతిరోజు దేవుడికి ఇంత శివాలయంకి వెళ్తారా, ఇంత ఒక గ్లాస్ లో నీళ్లు పట్టుకెళ్తారు, ఒక కలశంలో నీళ్లు పట్టుకునేది నీళ్లు పోసేసి ఇంత దీపారాధన చేసేస్తారు అంతే. ఆ విధంగా ప్రతిరోజు దీపారాధన చేస్తారు వాళ్ళు. మన దగ్గరనే ఆ పద్ధతి అనేది అలవాటు లేదు, అది కూడా అలవాటు చేసుకోవాలి. మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ఒక దీపారాధన చేసుకోవాలి, తప్పలేదు. రావుకాల దీపముతో పాటు ఇలా చేసుకున్నా కానీ విశేష ఫలితం ఉంటుంది. గురుగారు, అలాగే దేవాలయ ప్రదక్షిణం గురించి కూడా మాట్లాడదాం. ఎందుకంటే అమ్మవారికి అయితే ఇన్ని ప్రదక్షిణలని, అయ్యవారికి అయితే ఇన్ని ప్రదక్షిణలని, గణపతికి ఇన్ని ప్రదక్షిణలు చేయాలి, గుంజీలు తీయాలి, ఇలా ఒక లెక్క చెబుతూ ఉంటారు. నిజంగా శాస్త్రంలో ఈ విధంగా ఉందా? అసలు ప్రదక్షిణం దేనికి చేస్తారు? మనకు దేవుడికి ఆధ్యాత్మికంగా దగ్గర అవ్వడానికి ప్రదక్షిణం కూడా ఒకటి. కానీ ఇందులో సంఖ్య అనేది ఏదైతే ఉందో అమ్మ, అది ప్రతి దానికి పాటించాలి అనేది ఏం లేదు. ముఖ్యంగా మనము ప్రదక్షిణ చేసుకునేటప్పుడు 3, 5, 9, 11 ఇవి ఏవైతే చేస్తామో 108 అయితే కోరికల కోసం. అయితే ఇది ఏదైతే ఉందమ్మా అంతవరకు మనము బాగుంది. కానీ దాంట్లో విశేషంగా కొన్ని మనం చెప్పుకోవాల్సినటువంటి, ఇప్పుడు గణపతికి ఉంది 1 లేదా 3. స్వామివారికి 1 చేసినా చాలు, గణపతికి సంతోషిస్తారు. లేదా 3. మనకు శివాలయంలో ఉన్నది 5 ప్రదక్షిణలు చేయాలి. తర్వాత నారాయణుడు కానీ రాముడు కానీ వారికి అష్టాక్షరి, అక్కడ శివుడికి పంచాక్షరి అని 5 ఎలా చేస్తామో ఇక్కడ స్వామివారికి అష్టాక్షరి అని చెప్పేసి 8 లేదా 1 ఎక్కువగా 9 చేసుకున్నా పర్వాలేదు, సంఖ్యాపూర్వకంగా కూడా మనకు వర్తిస్తుంది. ఆంజనేయ స్వామికి 11. ఈ విధంగా ఒక్కొక్క దేవతకి ఒక్కొక్క విధంగా ప్రదక్షిణలు చేసుకుంటాం. అయితే ప్రదక్షిణ సంఖ్య కాదమ్మా, ముఖ్యంగా ప్రదక్షిణ చేసేటప్పుడు మనము దేవునిలో నిమగ్నమయ్యడము ముఖ్యము. ఆ భగవంతుడిలో, ఆ స్వామివారి ధ్యానంలో నిమగ్నం అవ్వడానికి ఈ యొక్క ప్రదక్షిణ అనేది ఉండాలి. మరి ఆ సమయం అంతా కూడా ఆ స్వామివారి నామస్మరణ చేయాలి. ప్రదక్షిణ చేయడం అంటే ఏదో పరుగులు పెట్టడం కాదమ్మా. ఇప్పుడు మనం చిలుకూరు బాలాజీ చూస్తాం, అంటే పేరు మనము అది తీసుకోవడానికి గల కారణం ఏంటంటే అక్కడ మేము చూసాం ఏంటంటే ప్రదక్షిణ చేయడం అంటే పరిగెత్తుతూ ఉంటారు, ఒకరిని దాటుకుంటూ ఒకరు వెళ్ళడం, ఇలా వెళ్ళడం, అలా కాదమ్మా. ప్రదక్షిణ అంటే ప్రదక్షిణ చేయాలంటే ఒక పద్ధతి ఉందమ్మా. గర్భిణీ స్త్రీ ఒక్కొక్క పాదం ఒక్కొక్క అడుగు ఎలా వేస్తుందమ్మా, అలా ప్రదక్షిణ చేయాలంట. అలా ఎంతమంది చేస్తారమ్మా ఇప్పుడు చెప్పండి? నిజం గురుగారు, అసలు హడావిడి అంటే మామూలుగా ఏదో చెయ్యాలన్నట్టుగా చేసేవాళ్ళు కొంతమంది అయితే మీరు అన్నట్టు పరుగులు పెట్టేస్తూ ఉంటారు. రెండవది, ప్రదక్షిణ చేసేటప్పుడు లెక్క కట్టడం. ఇప్పుడు మనకు 108 చెప్పే అనుకొని మనం ప్రదక్షిణ చేస్తాం, అలాంటి వాళ్ళ కోసం ఇది విశేషంగా చెప్తున్నాను. చెప్పండి గురుగారు. ప్రదక్షిణ చేసేటప్పుడు ఒక పేపర్ తీసుకొని గీతలు కొట్టడం కాదమ్మా, అస్సలు చేయకూడదు. అలా కాకుండా ఆ దానికి ఒక్కలు తీసుకోవాలి, 108 ఒక్కలు తీసుకొని ఒక్కొక్కటి పక్కకి వేసుకుంటూ పోవాలి. శ్రీకృష్ణ పరమాత్ముడు చేశాడు కదమ్మా 100 లెక్క పెట్టడానికి. అది ఆయన పరమాత్ముడు తీసుకున్నదే మనం తీసుకుందాం. ఒక్కలు తీసుకున్నాడు ఆయన కూడా, మనం కూడా ఒక్కలు తీసుకుందాం. లేదా మీరు బాదాము, కాజు, కిస్మిసో, లేదా ఒక్కలు, ఖర్జూరాలు ఇలాంటివి ఏవైనా తీసుకోండి పదార్థాలు. అంతేగాని పెన్ను తీసుకొని గీతలు కొట్టడం కాకుండా ఇలా తీసుకోండి. అలాగే ప్రదక్షిణ చేసేటప్పుడు మాత్రం ముఖ్యంగా నామస్మరణ చేయాలి. నామస్మరణ చేయడం కాకుండా ఎవరితో పక్కన మన తోటి వాళ్ళు ఎవరో వచ్చింటారు, వాళ్ళతో మాట్లాడుతూ ప్రదక్షిణ చేస్తే అది ప్రదక్షిణ ఎందుకు అవుతుందమ్మా? కాబట్టి అలా చేయకూడదు. ప్రదక్షిణ చేసేటప్పుడు ఖచ్చితంగా దైవనామస్మరణ చేస్తూ చేయాలి. వాటితో పాటు మనము లెక్క కట్టడం కూడా ఆ స్వామివారికి మనము ఏదైనా ఒక్కలు కానీ ఖర్జూర కానీ ఇలాంటి వాటిని తీసుకొని సంఖ్యాపూర్వకంగా లెక్క పెట్టుకోవాలి. మనము ఆ స్వామివారికి అవి సమర్పించవచ్చు. మనం ఇప్పుడు లెక్కించాం కదమ్మా, అవి స్వామివారికి సమర్పించవచ్చు. అందులో నుంచి ఆశీర్వాదంగా ఒక 4 తెచ్చుకోవచ్చు. ఇవి విశేషంగా ఉంటాయి. కానీ ఇది గీతలు కొట్టేసి మనం ఎందులో పడేస్తామా, అది ఎక్కడో తొక్కుట్లో వెళ్ళిపోతుంది.
ఇలా కాదు కాబట్టి ఇలా ఏదో చేసుకుంటే అప్పచెప్పినట్టుగా అలా కాకుండా ఆ. భక్తితో భక్తితో నామస్మరణ చేసుకుంటూ అడుగులు ప్రదక్షిణ అడుగు చేస్తాం. వేసుకుంటూ ప్రదక్షిణ చేయాలి, 108 మొక్కు చెల్లించాలి అనుకునే వాళ్ళు మాత్రం ఇది విశేషంగా పాటించాలమ్మా. పాటించాలి. ఎందుకంటే మొక్కు చెల్లించాలి అని చెప్పేసి మొక్కావు మరి ఏదో పరిగెత్తుకుంటూ చేస్తే కాదు కదా. నిజం. కాబట్టి జాగ్రత్తగా. విశేషంగా ఇలా చేసుకుంటే దానికి సంపూర్ణ ఫలితం లభిస్తుంది. చాలా చక్కగా నివృత్తి చేశారండి సందేహాలు. గుడికి వెళ్ళినప్పుడు ఇవన్నీ ముఖ్యంగా గుర్తుపెట్టుకుంటాం. గుర్తుపెట్టుకోవాలి. చాలా మందికి చాలా ముఖ్యమైనవి చక్కగా షేర్ చేస్తే అందరికీ అమ్మా, అందుతాయి ఇంకో ఇన్ఫర్మేషన్. విషయం కూడా చెప్తానమ్మా ఇక్కడ Hmm. తెలుసుకోవాల్సినది. గుడిలోకి వెళ్ళాక మనము ఎంత పరిశుద్ధ మనస్కులమై వెళ్తామో ఆ దేవాలయాన్ని కూడా అలాగే పరిశుద్ధంగా ఉంచాలి. ఇది చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. అందులో ఏం చేస్తారంటే మొట్టమొదటి నుంచి చెప్పుకుందాము. మనము బొట్టు పెట్టుకుంటాము, బొట్టు పెట్టుకోగానే ఎక్కడో రుద్దేస్తారు. ఆ స్తంభాలకు కనపడుతూ ఉంటాయి. ఆంజనేయ స్వామి దేవాలయాలకు వెళ్ళండి, మొత్తం అవే కనిపిస్తాయి. అది చాలా తప్పు. తర్వాత రెండవది మనకు తీర్థం తీసుకుంటారు. ఆ తీర్థం తీసుకునేటప్పుడు కింద పడిపోయి ఉంటుంది, అలా తీసుకోకూడదు. తీర్థం తీసుకునేటప్పుడు కింద ఒక వస్త్రం పెట్టుకోండి, కాల్సి ఈ వస్త్రం కింద పడకుండా. అంటే ఆ స్థలం అంతా కూడా పరిశుద్ధంగా ఉండాలి. అపవిత్రం అయ్యేటటువంటి పనులు ఏది చేయకూడదు. తర్వాత ప్రసాదం ఇస్తారు, కప్స్ ఏవో ఇస్తారు, అవి ఎక్కడో పడేసి ఎక్కడో కూర్చుంటారు, అక్కడ పెట్టేసి వెళ్ళిపోతారు. అలాంటివి చేయకూడదు. అలాగే దీపారాధన చేస్తారు. దీపారాధన చేసినప్పుడు కూడా గోడలకు మొత్తం నల్లగా అయిపోతాయమ్మా. కార్తీక మాసం ప్రతి దేవాలయం గోడలన్నీ నల్లగా అయిపోతాయి. అలా కాదు, కొద్దిగా ముందుగా కొద్దిగా జరిపి పెట్టేసుకోవాలి. అది గోడలు నల్లగా కావద్దు. అలాగే మనకు ఆ స్థలం కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండాలి. తర్వాత దేవాలయంలో ఉన్నటువంటి చెట్లకు ఏవైతే వృక్షాలు ఉంటాయమ్మా, పెద్ద వృక్షాలు కానీ చిన్న వృక్షాలు కానీ, అవన్నీ కూడా ఏం చేస్తారంటే వీళ్ళు అగ్గిపుల్ల దీపారాధన చేసిన తర్వాత ఆ పుల్లని అక్కడ పడేసేయడం, ఆ ఒత్తులు తీసి ఎక్కడో పడేసేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. అలా అపరిశుద్ధంగా ఏది చేయకూడదు. ఇది మన ఇవి బాధ్యత దేవాలయాన్ని అలా ఉంచడం. ఇప్పుడు ఇంకా కొద్దిగా అప్డేటెడ్ వర్షన్ గా ఇప్పుడు ఏం చేస్తున్నారు అంటే ప్రసాదాలు పెట్టేటప్పుడు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళకు చేత్తో తినలేకపోతారని స్పూన్స్ ఇస్తారు, లేదా కొంతమంది టిష్యూ పేపర్స్ ఇస్తారు. అవి కూడా ఏం చేస్తారంటే వీళ్ళు అక్కడే ఇక్కడ పెట్టేస్తారు, వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది క్లీనింగ్ చేసే వాళ్ళు ఉంటే దేవాలయాల్లో క్లీనింగ్ చేస్తారేమో, కానీ అది క్లీనింగ్ చేసే వాళ్ళు లేరనుకో, అర్చకుడు చేసుకోవాలి తర్వాత. కాబట్టి ఇలాంటివన్నీ చేయకూడదు. ఆ దేవాలయాన్ని మన ఇంట్లో ఎంత శుభ్రంగా మన ఇల్లును ఉంచుకుంటామో అంతకంటే 100 రెట్లు శుభ్రంగా దేవాలయాన్ని ఉంచాలి. కాబట్టి ఇవి దేవాలయంలో వెళ్ళినప్పుడు మనము మనతో పాటు మన పిల్లలకు కూడా తెలియజేయాలి. ఇంకా ముఖ్యమైనటువంటిదమ్మా, నేను ప్రతి చోట చెప్తా ఉంటాను, ఇది ఎవరైనా తప్పుగా అనుకున్నా పర్వాలేదు కానీ పాదరక్షలమ్మా. అది స్టాండ్ మంచిగా స్టాండ్ పెట్టింటారు, అక్కడ బోర్డు పెట్టింటారు, అయినా కానీ అక్కడ విడవరు. ఇక్కడ గేట్ లోపలికి వెళ్తూ ఎదురుగా దేవుడికి ఎదురుగా వదులుతారు, లోపలికి వెళ్ళేటప్పుడు ఏదో అడ్డుగా వదిలేస్తారు. అలా చేయకూడదు. అది కూడా ఖచ్చితంగా పాటించాలి. ఇవన్నీ కూడా దేవాలయంలోకి మనం వెళ్ళినప్పుడు పాటించాల్సినటువంటి విశేషాలు అని చెప్పచ్చు. ఖచ్చితంగా ఇంకా గుర్తుపెట్టుకోవాల్సినవి ఇంకేమైనా ఉన్నాయండి దేవాలయానికి వెళ్ళినప్పుడు? దేవాలయానికి వెళ్ళినప్పుడు మనకు వస్త్రధారణ ఇప్పుడు ఉన్నటువంటి స్థితిలో ఏవేవో వస్త్రాలు క్షేత్రాల్లో నియమాలు అయితే పెట్టేశారు, కానీ మనము తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు నియమాలు పెడితే కాదు, మనము తెలుసుకొని మనం పాటించాలి. ఏ దేవాలయానికి వెళ్ళినా కానీ మనం సంస్కృతి సాంప్రదాయాలు కలిగిన వాళ్ళం కాబట్టి మంచిగా పంచ కట్టుకొని మనము ఒక కుర్తా అలా వేసుకొని పోవాలి. ఆడవాళ్ళు మంచిగా వివాహమైన వాళ్ళు, స్త్రీలు అయితే వాళ్ళు చీరలో, మిగతా వారి పిల్లలకు మంచిగా వాళ్ళకు కూడా వేయించండి. లంగా ఓని వేసుకునే వాళ్ళు పిల్లలకు లంగా ఓని వేయించండి. మంచి సంస్కృతి సాంప్రదాయానికి సంబంధించిన దుస్తువులను వేసుకొని ధరించి వారు దేవాలయానికి వెళ్తే చూడ్డానికి కూడా బాగుంటుంది. అలాగే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏ విధంగా ఉండాలో ఆ విధంగా ఉంటుంది. మనం స్కూల్కి వెళ్తే మనం డ్రెస్ కోడ్ ఎలా పాటిస్తామో దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా మనం ప్రత్యేకంగా కొంతమంది దేవాలయం అభిషేకాలు ఉంటాయి. గర్భాలయంలోకి వెళ్తున్నామంటే ఖచ్చితంగా పంచా కండువ తప్ప ఏమి ఉండవు. అది దానికి గల కారణం కూడా చెప్తాను. ఏదైతే ఉందో పూర్వం మడి కట్టుకొని చేసేవాళ్ళు. మడి కట్టుకొని చేసేటప్పుడు ఏంటమ్మా అంటే వస్త్రాన్ని హింసించకుండా చేసినటువంటిది. ఇప్పుడు కూడా మేము ధరించినటువంటి వస్త్రంలో ఎక్కడ కుట్టింది లేదు, ఇలా కుట్టినది ఏది లేనటువంటిది వేసుకోవాలి. ఆడవాళ్ళు కూడా మడి కట్టుకునే వాళ్ళు అలాగే కట్టుకునేవాళ్ళు, అలాగే చెయ్యాలని చెప్పేసి చెప్తాను. ఎందుకంటే ఆ స్వామివారిని మనం తాకేటప్పుడు శివుడిని తాకేటప్పుడు శివుడికి ప్రత్యేకంగా అభిషేకానికి వెళ్తాం, మిగతా చోట్ల అయితే పంపించారు కానీ శివాలయంలోకి పంపిస్తాం. గర్భాలయంలోకి వెళ్ళినప్పుడు ఈ సంస్కృతి సాంప్రదాయంతో ఈ వస్త్రాలు పంచ మరియు కండువ మగవారు, ఆడవాళ్ళు అయితే శారీలో వెళ్తే వారికి
చేసేటప్పుడు మనకు ఏదైతే భక్తి శ్రద్ధలతో చేసేటప్పుడు మనం ఏదైతే ఉన్నాయో హింసించినటువంటి వస్త్రాలు కట్టుకొని చేసినట్టుగా ఉంటుంది. ఈ లేదంటే ఈ వస్త్రాన్ని మనం కుట్టినప్పుడు ఏదైతే ఉందో సూదితో మనము చేస్తాం కదా, అవును. అలా అలా కుట్టినటువంటిది కాకుండా ఉండదు. ఓన్లీ నేసినటువంటిది మనం తీసుకొని వెళ్ళి ఆ భగవంతుడికి సమర్పించేటప్పుడు కూడా అలాగే సమర్పించాలి. మనము దేవుడిని పూజించేటప్పుడు కూడా అలాగే ధరించుకొని వెళ్ళాలని చెప్తాం. చాలా సందేహాలు నివృత్తి చేశారు. అంటే బాధ్యతగా కేవలం గుడికి వెళ్ళి దండం పెట్టుకుని మనకు కావాల్సిన ఫలితాన్ని పొంది వచ్చేయడమే కాకుండా గుడిని కూడా మనం కాపాడుకోవాలి. ఇది మనందరి బాధ్యత. ఖచ్చితంగా. చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురువు గారు. సంతోషం.